ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ నేను ఈరోజు మీకు ఇంకో పవర్ ప్యాక్ సెషన్ మీ ముందు తెచ్చేసాను. సి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు జనరల్ అవేర్నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ జనరల్ అవేర్నెస్లోని జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీ, KE3 అనేది కవర్ చేస్తారు. 25 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో జనరల్ స్టడీస్లో హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సో ఇవన్నీ కవర్ అవుతూ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడు నేను ఈ సెషన్లో మీకు జోగ్రఫీ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఏ సిలబస్ కవర్ చేయాలి అన్నది నేను ప్రిసైజ్గా మీకు మీ ముందు తెచ్చేసాను. సో ప్రిసైజ్ అని ఎందుకు నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, ఏదైనా సరే మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిసైజ్ సిలబస్ అనేది మీరు మీ ముందు పెట్టుకోవాలి ఎలా అయినా సరే. ఓకే, సో అప్పుడు మీకు అది ప్రిపరేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎంత చదివారు, ఏం చదివారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో ఆ పర్టికులర్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ముందు ఉండాలి. సో అప్పుడు మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఎంత ఉంది, ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ యూ కెన్ హ్యావ్ మినిమమ్ నాలెడ్జ్. సో ఇన్ని డేస్లో నేను కవర్ చేయగలను అన్నది మీకు తెలుస్తుంది. సో సిలబస్ అనేది అంత ఇంపార్టెంట్ మీకు. సో అందుకే నేను సిలబస్ మీకు ఈ సెషన్లో తీసుకొచ్చేసాను. ఎస్ఎస్సి జాగ్రఫీకి ఈ సిలబస్ అనేది ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా మీకు యూస్ అవుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అన్నిటికీ ఈ టాపిక్సే ఇదే సిలబస్. బట్ అడిగే ఒక డెప్త్ అనేది వేరీ అవుతుంటుంది. సిజిఎల్ అంటే ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకునే ఎగ్జామ్ కాబట్టి అందులో ఇంకొంచెం డీప్గా అడుగుతారు. ఆఫీసర్స్కి కాబట్టి ఆ లెవెలే ఉంటుంది. అదే ఎన్టీఎస్కి వచ్చేసరికి ఎన్టీఎస్ ఎగ్జామ్ కూడా ఏమి సిజిఎల్ కన్నా తక్కువ ఏం కాదు, మంచి లెవెల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వై బికాస్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సెషన్సే మీకు డిసైడ్ చేస్తుంది మెరిట్ బట్టి ఓ జాబ్ వస్తుందా రాదా అని. సో అక్కడ కూడా మీకు సేమ్ అదే లెవెల్లోని ఏమాత్రం తగ్గకుండా క్వశ్చన్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. సో డెప్త్ ఎస్ఎస్సి జీడీలో కొంచెం ఇంత సిజిఎల్లో పోలిస్తే అంత డీప్ అడగదు. సో అలాగా ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఈ యొక్క సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకే, మనము సెషన్లోకి వెళ్ళిపోదాము. అండ్ జాగ్రఫీ అనేది 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు సిలబస్ బట్టి. ఓకే, సో ఫస్ట్ వచ్చి ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ థింగ్ మనకి జాగ్రఫీ అనగానే గుర్తొచ్చేది హిమాలయాస్ గురించి అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అంటే అదే గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఈ రివర్స్ అన్నమాట, రివర్ సిస్టమ్స్. సో దీని హిమాలయాస్ యొక్క ఆరిజిన్ ఏంటి, దాని యొక్క ఫార్మేషన్ ఏంటి, అది లెస్సర్ హిమాలయాస్ ఉంటుంది, శివాలిక్స్ ఉంటుంది, అవుటర్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, ఇలా చాలా టర్మ్స్ అనేది వింటుంటారు హిమాలయాస్ గురించి. దాని యొక్క ఆరిజిన్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ మీకు ఇవన్నీ నేను హిమాలయాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయ్యాక నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సెషన్ తీసుకుంటూ నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ మనం బ్రీఫ్గా అంటే సిలబస్ ప్రిసైజ్గా ఇచ్చాను. సో ఇందులో ఏమేమి కవర్ చేస్తాము అంటే ఆ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో ఏమేమి కవర్ అవుతాయి అన్నది నేను బ్రీఫ్గా మీకు ఒక ఐడియాని తీసుకొస్తాను. ఓకే, అదంటే ఏంటి అని మీకు చదివేటప్పుడు కానీ లేదంటే నార్మల్గా ఒక ఐడియా ఉండాలి కాబట్టి బేసిక్ ఐడియా. సో ఆ బేసిక్ ఐడియాని నేను మీకు ఇచ్చేస్తాను, ఇవన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ అగ్రికల్చర్లో టైప్స్ ఆఫ్ క్రాప్స్, రాబీ, ఖరీఫ్, ఇలా టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ మేజర్ క్రాప్స్. కాటన్ అనేది మేజర్ క్రాప్స్. సో ఇలాగ మేజర్ క్రాప్స్, వాటి యొక్క కండిషన్స్ ఏంటి, అవి ఎలా గ్రోత్ అవుతాయి. ఓకేనా, సో ఇటువంటి టాపిక్స్ అన్ని మనం ఈ అగ్రికల్చర్ అనే టాపిక్లోని కవర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి. సో ఆ ఫారెస్ట్ ఏంటి, ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, అక్కడ ఏమేమి మనం చూడడానికి అవైలబుల్లో ఉంటుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ సాయిల్, టైప్స్ ఆఫ్ సాయిల్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ మనకి.
ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని టైప్స్ ఆఫ్ సాయిల్, రెడ్ సాయిల్, అల్యూమినియం సాయిల్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటిల్లో ఏ క్రాప్ అనేది ఎక్కువగా మనం గ్రోత్ చూడొచ్చు, అవి వేటి వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ వాటికి యూస్ అవుతుంది ఎక్కువ ప్రొడక్షన్కి, ఇలాంటివి మనం ఏ ఏరియాలో దొరుకుతుంది. సో ఇవన్నీ మనం సాయిల్స్లో చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ డెజర్ట్స్, టైప్స్ ఆఫ్ డెజర్ట్స్, ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇందులో చూసుకుందాం. అండ్ నెక్స్ట్ లేక్స్, వాటర్ ఫాల్స్. సో ఇవన్నీ ఏంటి అంటే వీటన్నిటిని కూడా మనం ఫిజికల్ ఫీచర్స్ అనొచ్చు. ఏంటి, రివర్స్, లేక్స్, ఫారెస్ట్, డెజర్ట్స్, ఇవన్నిటిని కూడా మనము ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు. ఓకే, సో చాలా టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి జోగ్రఫీలోని. మీరు ఎక్కడైనా సరే జనరల్గా చూడండి యూట్యూబ్లో మీకు హిస్టరీ, పాలిటీ, వీటి మీద ఎక్కువ కంటెంట్స్ అనేవి ఉంటాయి, వీడియోస్ అనేవి ఉంటాయి. ఎవరైనా సరే ఎక్కువ వీడియోస్ చేసి పెడుతుంటారు. బట్ జాగ్రఫీకి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు హిస్టరీలో అండ్ పాలిటీలో ఉందో, సో అంతా అయితే ఈక్వల్గా అయితే ఉండదు. జాగ్రఫీలో కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. హిస్టరీ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ జరిగింది జస్ట్ అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆల్రెడీ జరిగిపోయింది, అది పాస్ట్. హిస్టరీ అంటేనే పాస్ట్ ఈవెంట్స్, పాస్ట్ జరిగిన అన్నీ డిస్కస్ చేసుకుంటాం హిస్టరీలోని. సో ఒక స్టోరీ టెల్లింగ్ లాగా జస్ట్ ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఈజీ అనమాట, ఎవరికైనా సరే స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పాలిటీ అనుకోండి, ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్, ఇక అమెండ్మెంట్ యాక్ట్స్, ఆ నెంబర్ చెప్పి ఇలాగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ జాగ్రఫీకి వచ్చేసరికి ఇట్లా ఉండదు అనమాట. ఆల్రెడీ జరిగిపోయింది, స్టోరీ లాగా చెప్పుకుని వెళ్ళిపోతారు. సో ఇలా ఏమి ఉండదు. జాగ్రఫీ ఏంటంటే ఒకదానికొకటి కనెక్టివ్గా ఉంటుంది. అండ్ టర్మినాలజీ కానీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా హైగా ఉండాలి. జాగ్రఫీ చెప్పే వాళ్ళకి కానీ అండ్ జాగ్రఫీ చదవాలన్నా కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఒక టాపిక్ చదువుతున్నారు అని అంటే అందులో సర్టైన్ టర్మ్స్ వస్తుంటుంది, సర్టైన్ టాపిక్స్ వస్తూ ఉంటుంది. దానికి ఇంటర్లింక్డ్గా మీరు అది అర్థం చేసుకోవాలి అంటే ఇంకొక టాపిక్ కూడా మీకు వచ్చి ఉండాలి. సో ఇలాగన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. లైక్ నేను చెప్పాను కదా, చాలా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో అందుకని జనరల్గా జాగ్రఫీ మీద మీకు ఎక్కువ వీడియోస్ అనేది ఎక్కడ కనిపించవు. హిస్టరీ, పాలిటీతో పోలిస్తే పాలిటీ, హిస్టరీ ఎక్కువ ఉంటుంది, మీకు ఎకనామీ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా మీకు కనిపించేది హిస్టరీ, పాలిటీ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీడియోస్ ఏదైనా సరే. సో అది రీజన్. సో ఇక్కడ మనం అన్నీ కవర్ చేసుకున్నాము. ఏంటి జాగ్రఫీలో అంత హార్డ్ వర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో ఫ్రీగా అయితే మీకు పెట్టరు. వాళ్ళు పెయిడ్ కోర్సెస్లోని మీకు జాగ్రఫీ అనేది ఫుల్ ఎగ్జామ్ లెవెల్లో మీకు ఇస్తుంటారు. ఒకవేళ ఆన్లైన్లో పెట్టినా కూడా యూట్యూబ్లోని అది జస్ట్ బేసిక్స్లా ఉంటుంది కానీ ఎగ్జామ్ లెవెల్ వరకు అయితే ఉండదు యూట్యూబ్లోని కంటెంట్ మీకు జాగ్రఫీ మీద పర్టికులర్గా నేను చెప్తుంది. సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ నేను మెన్షన్ చేసిన సిలబస్ యొక్క టాపిక్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. ఓకే, సో నో నీడ్ టు వరీ, అన్నీ నేను కవర్ చేస్తూ ఉంటాను మీకు. సో నెక్స్ట్ మనం చూసేద్దాము. ప్లెయిన్, ప్లాట్యూస్, వ్యాలీస్ అండ్ హిల్స్. సో ఈ 4 టాపిక్స్ని మనము ల్యాండ్ ఫార్మ్స్ అని కూడా అంటాము. ఏమంటాము? ల్యాండ్ ఫార్మ్స్. ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్కి డిఫరెన్స్ ఏంటి? ప్లెయిన్స్ అంటే మీకు ఇక్కడ వర్డ్లోనే తెలుస్తుంది. ప్లెయిన్స్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, అంటే ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటుంది అనమాట ప్లెయిన్స్ అనేది. అదే ప్లాట్యూస్కి వచ్చేసరికి ప్లాట్యూస్ కూడా ఫ్లాట్ సర్ఫేస్. బట్ ప్లాట్యూస్కి, ప్లెయిన్స్కి మరి ఎందుకు ఇప్పుడు అది కూడా ఫ్లాట్గా ఉంటే దీన్ని కూడా ప్లెయిన్స్ అని అనొచ్చు కదా, ప్లాట్యూస్గా ఎందుకు అంటున్నారు? 2 టర్మ్స్ ఎందుకు అని అంటే దేర్ ఇస్ ఏ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్. అండ్ సో అదేంటి అంటే ప్లాట్యూస్ కూడా ఫ్లాట్ సర్ఫేసే, కానీ ఇది జస్ట్ కింద ఉంటుంది. ప్లాట్యూ సర్ఫేస్ అనేది ఒక సర్టైన్ ఆల్టిట్యూడ్ మీద ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఇలాగా హిల్స్ అని కూడా మనం అనలేదు. హిల్స్ లాగా ఇది వెళ్ళి పైకి వెళ్ళి కొంత హైట్కి వచ్చేసి అక్కడ ఇది ఫ్లాట్గా వచ్చేస్తుంటుంది అన్నమాట ఇలాగా. ఓకే, సో దాన్ని ప్లాట్యూస్ అంటాము.
యూ అండర్స్టాండ్. సో ఇలా ప్లేన్స్, డెక్కన్ ప్లాట్యూ ఇవన్నీ వస్తుంటాయి, టెరైన్ ప్లేన్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తుంటుంది మనకి. సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట ప్లేన్స్కి ప్లాట్యూస్కి. మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వ్యాలీస్ హిల్స్ డిఫరెన్స్ కూడా మనం చూద్దాము. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, టాపిక్స్ అనేది చదువుతూ ఉంటారు, బట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి, దాని యొక్క బేసిక్ మీనింగ్ ఏంటి అన్నది మాత్రం తెలియదు. ఓకే, సో అందుకే ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ వాట్, అదంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా అయితే చదవద్దు. ఓకే, సో వ్యాలీస్ అంటే ఏంటంటే, వ్యాలీస్ ఎక్కువగా మనకి హిల్స్ మధ్యన కనిపిస్తుంది, హిల్స్ మధ్య కానీ గ్లేషియర్స్ మధ్యన కానీ కనిపిస్తుంటుంది. వ్యాలీస్ 2 టైప్స్ ఉంటుంది, యూ టైప్ అండ్ వి టైప్. యూ టైప్ అండ్ వి టైప్, 2 టైప్స్ ఆఫ్ వ్యాలీస్ అనేది మనకు కనిపిస్తుంటుంది. వ్యాలీస్ ఎక్కువగా హిల్స్ మధ్యలో కనిపిస్తుంది మనకి. ఓకే, హిల్స్ మధ్యలోని ఇలాగా ఒక గ్యాప్ అనేది ఉంటుంది కదా, సో ఈ గ్యాప్లోని మనకి వ్యాలీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని వ్యాలీ అంటాము. హిల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఇవి హిల్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఐలాండ్స్. ఐలాండ్స్ అంతా టోటల్గా వాటర్తో సరౌండ్ అయిపోతుంది, సో దాన్ని ఐలాండ్స్ అంటుంటాము. మీకు ప్లాట్యూస్కి ఒక క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కావాలి, విజువలైజ్గా ఒక ఎగ్జాంపుల్ కావాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మూవీస్ మనందరం చూస్తుంటాం కాబట్టి నేను మూవీ టైప్స్లో ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తుంటాను. మీరు నా ఇంగ్లీష్ సెషన్స్ చూసినా సరే నేను టర్మ్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేది నేను మూవీస్లో ఇక్కడ యూజ్ చేస్తున్నారు, అక్కడ యూజ్ చేస్తున్నారు అని కూడా నేను స్పెసిఫిక్గా చెప్తుంటాను. సో మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తుంటాం కాబట్టి మనకి అలా మనము ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎక్కువ అనేది గుర్తుంటుంది, అర్థం కూడా అవుతుంది. ఓకే, అందుకని నేను అలా యూజ్ చేస్తాను ఎగ్జాంపుల్స్కి. సో ప్లాట్యూస్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే గువ్వ గోరిక సాంగ్ ఉంది, అది సాయి ధరమ్ తీసి, ఆ సాంగ్లోని మీకు ఆ సాంగ్లో కనిపించే లొకేషన్ అంతా కూడా అదంతా కూడా ప్లాట్యూస్ అనమాట. సో మీరు ఆ సాంగ్ చూసే ఉంటారు, అక్కడ మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ కనిపించేదంతా కూడా ప్లాట్యూస్. నేను ఐలాండ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉండిపో సాంగ్ ఉంది కదా రామ్ది, సో అక్కడ ఐలాండ్స్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఘాట్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఓకే, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్కి మనం ఘాట్స్ అంటున్నాము. ఘాట్స్ అంటే ఏంటి అని అంటే, ఇది మన సౌత్ ఇండియా అంటున్నాము. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇదంతా వాటరే కదా మనకు ఉండేది సౌత్ ఇండియా మ్యాప్లోని. ఇక్కడ ల్యాండ్ అనేది ఉంటుంది. సో వాటర్కి ల్యాండ్కి మధ్యన ఉండేది మనం ఘాట్స్ అంటాం. వెస్ట్ సైడ్ ఉంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడ్ ఉంటే ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటే వాటర్కి ల్యాండ్ బాడీకి మధ్యలో ఉన్నది ఘాట్స్ అని మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ క్లైమేట్. ఇండియా క్లైమేట్ ఏంటి, ట్రాపికల్ క్లైమేట్, ఇంకా వాటర్, మాన్సూన్. సో ఈ టైప్ ఆఫ్ క్లైమేట్స్ అన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీలోకి వచ్చేస్తే ఎర్త్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. మనము చిన్నప్పుడు స్కూల్ టైంలో చదివే ఉంటాము, క్రస్ట్, మ్యాంటిల్, అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్ అని చెప్పి. ఇదంతా దీన్ని ఎర్త్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క కాంపోజిషన్ అనమాట. ఆ టాపిక్లో మనం అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ప్లేట్ టెక్టానిక్స్. ఇది అనేది ఒక సైంటిఫిక్ ఫినామినా. దీనివల్లనే మనకి ఇప్పుడు కనిపించే వరల్డ్ మ్యాప్లోని అవన్నీ కాంటినెంట్స్ అన్ని ఫామ్ అయింది కదా. సో దాని వెనక ఉన్న మేజర్ రీజన్ ప్లేట్ టెక్టానిక్స్. అది మనం ఇండెప్త్గా మన క్లాసెస్ చేసేటప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఇంకా డీప్గా చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఎర్త్స్ క్లైమేట్. ఇక్కడ క్లైమేట్ చదివాము, ఇక్కడ ఈ క్లైమేట్ అని అంటే ఇది ఇండియన్ క్లైమేట్, ఇది ఎర్త్ యొక్క క్లైమేట్. ఎర్త్లోని ఏం జరుగుతుంది, ఆ క్లైమేట్లోని అట్మాస్ఫియర్ వస్తుంది. మనకు అందరికీ తెలుసు స్ట్రాటోస్, ఐనోస్, ఇవన్నీ అట్మాస్ఫియర్లో లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఏ లేయర్ ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క హైట్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్.
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, వాటి యొక్క యూస్ ఏంటి అట్మాస్ఫియర్లోని, అవి ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుంది, ఎర్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ క్లైమేట్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా మన క్లైమేట్ కూడా అది అక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఏంటి ఇవన్నీ మనం చదువుకున్నాము, గ్లోబల్ వార్మింగ్. సో ఇదంతా మనం ఎర్త్ క్లైమేట్లోని ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ. సో వరల్డ్ జియోగ్రఫీలోని ఫస్ట్ టాపిక్ యూనివర్స్. యూనివర్స్లోని గ్యాలక్సీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్, వాటి యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము ఏంటి యూనివర్స్లోని. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. ఇది సోలార్ సిస్టమ్. నాకు సోలార్ సిస్టమ్ అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే, స్కూల్ పిల్లలు స్కూల్ టైంలో ప్రాజెక్ట్ ఎప్పుడైనా మ్యామ్స్ ఎవరైనా టీచర్స్ ఇలా సైన్స్ ఫేర్ ఉంది, యూ హ్యావ్ టు డూ ఏ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు ఫస్ట్ టాపిక్ ఎవరి మైండ్లో వచ్చేది ఫస్ట్ థింగ్ ఏంటంటే సోలార్ సిస్టమ్. అది చాలా ఈజీ ప్రెజెంట్ చేయడానికి, అదొకటి వస్తుంది ఆ టైంలోని. ఆ థాట్ వస్తేనే అదొక పెద్ద క్రియేటివిటీ అని కూడా మనం ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళము. దీనికోసం కొన్ని యుద్ధాలే జరిగాయి. ఆ ప్రాజెక్ట్ నేను చేస్తాను అని కొట్టుకునే వాళ్ళం కూడా ఫ్రెండ్స్లో. ఈ మెమరీస్ మీకు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. సో నాకు ఆ సోలార్ సిస్టమ్ అంటేనే నాకు ఆ ప్రాజెక్ట్గా కొట్టుకోవడం, ఆ సైన్స్ ఫేర్ వాతావరణం గుర్తొస్తుంది ఫస్ట్గా. అది విన్నప్పుడు అలా నాకు ఎంతైనా స్కూల్ డేస్ మళ్ళీ తిరిగి రావు. అదొక మంచి మెమరీ, ఒక మంచి పీరియడ్. ఓకే, ఏం తెలియదు సీపులాగా జాబ్ కొట్టాలి, కష్టపడాలి, ఇలాంటి కష్టాలు ఇలాంటి ఏమీ తెలియదు. అప్పుడు చేస్తే ఈజీ గోయింగ్ లైఫ్, హ్యాపీ లైఫ్ అనమాట. అలా వెళ్తూ ఉంటుంది లైఫ్, స్కూల్లో ఉండేటప్పుడు. బట్ ఇప్పుడు అలా కాదు, మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి, జాబ్ సంపాదించాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉంటుంది. బట్ అప్పుడు తెలియదు. అప్పుడు పెద్ద అయిపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హోంవర్క్ ఉండదు, టీచర్స్తో బాధ ఉండదు, పనిష్మెంట్స్ ఉండవు, స్కూల్కి వెళ్ళడం ఉండదు, హాయిగా తిరగచ్చు అని అనుకుంటాం ఆ సెకండ్ పీరియడ్లో స్కూల్ టైంలో. బట్ పెద్ద అయ్యాక తెలుస్తుంది స్కూల్లో ఉన్నప్పుడే మంచిగా ఉంది అని. ఓకే, లెట్స్ గెట్ టు ది టాపిక్ నౌ. ఎర్త్ మోషన్. సో ఎర్త్ అనేది ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇదంతా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము ఏంటి వరల్డ్ జియోగ్రఫీలోని. అండ్ నెక్స్ట్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్, మన వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ జియోగ్రఫికల్ ఫినామినా. జియోగ్రఫికల్ ఫినామినాలోని ఎర్త్క్వేక్ అండ్ సునామీస్, ఇవన్నిటిని టుగెదర్గా మనం జియోగ్రఫికల్ ఫినామినా అనుకుంటాము. వాల్కెనోస్ ఎలా వస్తాయి, ఎర్త్క్వేక్స్ అంటే ఏంటి, సో దాన్ని మెజర్ చేసేది సిస్మిక్ గ్రాఫ్ అని అంటాము. సో అది ఇలాంటి దీని గురించి ఇండెప్త్గా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వింగ్స్ యొక్క టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, ఇది కూడా మనం వినే ఉంటాము స్కూల్ టైమ్స్లో. ఫస్ట్ ఎప్పుడైనా సరే సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ తీసినప్పుడు ఫస్ట్ నాకు అది కనిపించేది, నాకు ఇప్పటికీ గుర్తుంది, అదే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. అలా గ్లోబ్ వేసేసి ఇలా 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 ఉంటుంది. ఆ పిక్చర్స్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. నెక్స్ట్ ఎక్లిప్స్, టైడ్స్. ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, టైడ్స్ అంటే ఏంటి, ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వరల్డ్లో ఉన్న రివర్స్, లేక్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, అండ్ డెసర్ట్స్, ఫారెస్ట్, వీటన్నిటిని నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. సో రివర్స్, లేక్స్, వీటన్నిటిని ఫిజికల్ ఫార్మ్స్, ఫిజికల్ ఫీచర్స్ అని కూడా అంటుంటాము. ఓకే, ఫిజికల్ ఫీచర్స్. నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు ఫిజికల్ ఫీచర్స్ అని చెప్పి. సో వీటిని ఫిజికల్ ఫీచర్స్ అని కూడా అంటాము. ఇక్కడ మనం ఇండియాలోనివే మనం డిస్కస్ చేస్తాము, బట్ ఇక్కడ వరల్డ్లోని ఏమేమి ఉన్నాయంటే డిస్కస్ చేస్తాము. సారీ, నేను ఇది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల, నాకు తెలిసి ఐ స్కిప్ట్ ఇట్. పాసెస్ ఇన్ హిమాలయన్ రేంజెస్. సో ఇండియన్ జియోగ్రఫీలో పాసెస్. హిమాలయాస్ ఉంటాయి. 3గా ఉంటుంది హిమాలయాస్ అనేది. ఇలాగా నేను మీకు ఆ టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. హిమాలయాస్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటూ మధ్య మధ్యలో కొంత గ్యాప్స్ ఉంటుంది. నేను గీసాక మీకు చెప్తాను. సో ఇలా గ్యాప్స్ ఉంటుంది.
మళ్ళీ ఇక్కడ ఇలాగా గ్యాప్స్ అనేది ఇక్కడ నేను గ్యాప్స్ ఇచ్చాను కదా, ఇలా గ్యాప్స్ ఉంటుంది. ఇంటి హిమాలయస్ నిజంగానే ఇలాంటి గ్యాప్స్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ జస్ట్ నేను ఏదో ఊరికే వేసాను కాదు, ఇలాగే ఉంటుంది. సో పాసెస్ అనేవి ఎలా ఏర్పడ్డాయంటే అది హిమాలయాస్ ఫార్మేషన్ అప్పుడే ఈ టైప్లో ఫామ్ అయింది, కొంత గ్యాప్స్ ఇచ్చేసి. సో మనం ఏంటంటే మన ఫెసిలిటీకి ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఉన్న ఏరియాకి మనం వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా మనం ఇదంతా దాటి ఎక్కి వెళ్ళలేము కదా. సో మనము ఇక్కడ ఆల్రెడీ గ్యాప్స్ ఉన్నది మనం యూజ్ చేసుకున్నాము. అప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళడం మనం స్టార్ట్ చేసాం. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న గ్యాప్స్ని అలా రూట్ అనేది మనం ఏర్పరచుకున్నాం అనమాట. సో దాన్ని పాసెస్ అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం. సో అలాగా మనం పాసెస్, ఆ గ్యాప్స్ని పాసెస్ అనేది మనం ఏర్పరచుకుని అక్కడి నుంచి మనము అటుపక్క మౌంటైన్స్కి పైన ఉన్న ఏరియాలోకి స్టేట్స్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాము. సో అది ఏం పాసెస్, ఏ ఏరియాలో ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం కవర్ చేస్తాము, ఇవన్నీ మనము ఈ పాసెస్ హిమాలయన్ రేంజెస్ని కవర్ చేస్తాము. జోజిలా, రోహతాంగ్, ఇలాగా చాలా ఉన్నాయి పాసెస్. ఇవన్నీ మనం కవర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, డ్రైనేజ్ సిస్టమ్. సో డ్రైనేజ్ సిస్టంలో రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, సో నార్త్ సైడ్ ఉండే రివర్స్, సౌత్ సైడ్ ఉండే రివర్స్, వాటి యొక్క ఆరిజినేషన్ పాయింట్ ఏంటి, ఫ్లో అవుతుంది, రివర్స్ యొక్క లెంత్ ఏంటి, రివర్స్ యొక్క ఏన్షియంట్ లెంత్ ఏంటి, వాటి యొక్క మల్టిపుల్ ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇవన్నీ మనము ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మొత్తంగా సిలబస్. నేను మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చేసాను, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో తర్వాత మీకు ఒక్కొక్క టాపిక్ పరంగా ఇప్పుడు షార్ట్గా ఉంటే ఒక 2 టాపిక్స్ ఒక వీడియోలో, సో అలా కవర్ చేస్తూ కూడా నేను మీకు వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఎగ్జామ్కి ఓరియంటెడ్గా పాయింట్ టు పాయింట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ దాని యొక్క బ్యాక్ ఎండ్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇస్తుంటాను. మీరు కరెంట్ అఫైర్స్ సెషన్స్ అది చూస్తే మీకే అర్థమవుతుంది. అన్ని స్ట్రాటజీకి దానికి అనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏదైనా ఒక టాపిక్ వస్తే, కరెంట్ అఫైర్స్ న్యూస్ వస్తే దానికి రిలేటెడ్ అన్నీ నేను కవర్ చేస్తూ ఉంటాను. చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది ఎలాగ జియోగ్రఫీలో ఇలా సిలబస్ నేను చెప్పానో అలానే స్టాటిక్ జీకే మీద కూడా ఎస్ఎస్సికి అలానే నేను మీకు ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అక్కడ కూడా మీకు ఇలానే ప్రిసైజ్గా నేను మీకు ప్రిసైజ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రీఫ్గా నేను ఒక వీడియో పెట్టా స్ట్రాటజీకి. సో దాని మీద కూడా ఒక్కొక్క సెషన్లో మీకు వస్తూ ఉంటుంది వీక్లీ వన్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ యూస్ఫుల్. సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి షో యువర్ లవ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఎటువంటి ఒపీనియన్ ఉన్న కంటెంట్ పరంగా కానీ లేదంటే సౌండ్ పరంగా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్న ఒపీనియన్ ఉన్న కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు డైలీ అప్డేట్స్ కోసము లేకపోతే నోట్స్ యొక్క స్నాక్స్ కోసం అన్నీ మీరు ఇన్స్టా నేను పిన్ చేస్తాను కమెంట్ సెక్షన్లోని. ఇన్స్టాని మీరు ఫాలో అయితే అక్కడ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది. మీరు కష్టపడి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ జరిగేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో మీరు క్లాస్ వింటే సరిపోతుంది. నోట్స్ మీరు ఇన్స్టాలోని నేను అప్డేట్ చేస్తాను, ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. సో అవి మీరు గ్యాదర్ చేసుకుంటే చాలు, స్నాక్స్ అన్నీ కూడా. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. జియోగ్రఫీ మీద ప్రతి టాపిక్ మీద నేను సెషన్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను డైలీ. స్ట్రాటజీకి వీక్లీ ఒక్క టాపిక్ తెస్తూ ఉంటాను. సో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, హిందూ వొకాబులరీ ఇవన్నీ మీకు దొరుకుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఛానల్లోని. సో డూ వాచ్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ వ్యూయర్స్, బాయ్ ఆస్పిరెంట్స్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. బాగా తినండి, బాగా చదవండి, రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.